కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరో రోజులకు మనందరికీ స్వాగతం అండి. హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో ఒక 10 రూపాయలు మనీ సేవింగ్ ఛాలెంజింగ్ తీసుకుని ఒక ఛాలెంజింగ్ రూపంలో మనీని ఏ విధంగా సేవ్ చేయొచ్చు అనేది మీకైతే ఈ వీడియోలో ఒక చిన్న ఐడియా అయితే చూపిస్తున్నానండి. ఎవరికైనా అవసరమైతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అవసరం లేదు అనుకుంటే విడిచిపెట్టేసేయండి. ఒక 10 రూపాయలతో మనం ఏ విధంగా మనీని సేవ్ చేయొచ్చు, అది ఛాలెంజింగ్గా తీసుకుని ఏ విధంగా సేవ్ చేయొచ్చు అనేది చూసేద్దామండి. దానికంటే ముందు ఎవరైనా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అందులో ఆల్ అనే సింబల్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ముందు ఉంటుందండి. ఇప్పుడున్న రోజుల్లో 10 రూపాయలే కాదు, ప్రతి రూపాయి చాలా అంటే చాలా విలువైనది. మనీ ఎంత విలువైనది అనేది ప్రత్యేకించి ఏమీ చెప్పనవసరం లేదు కదా. అలా అని తినకుండా లేదా మన అవసరాలకు తగ్గట్టు మనం మనీని ఖర్చు పెట్టకుండా మొత్తం అంతా పొదుపే చేసేస్తే అది పిసినారితనమే. ఖచ్చితంగా అది పిసినారితనమే అవుతుందండి. మనం మన అవసరాలకు తగినట్టు ఖర్చు పెడుతూ, అలాగే మన ఆదాయానికి తగ్గట్టు మనం ఖర్చులను చూసుకుంటూ పొదుపు అనేది మొదలు పెట్టాలండి. అనేది చులకనగా చూడకుండా దాన్ని కూడా మనం సేవ్ చేస్తే మనకి ఏదో ఒక రోజు ఉపయోగపడుతుంది అన్న భావనతో ఉండి మనీని అయితే సేవింగ్ అనేది చేయటం స్టార్ట్ చేయాలండి. ప్రతిరోజు కూడా మనీ గురించి చెప్పటం ఇప్పుడున్న రోజుల్లో ఇప్పుడున్న పిల్లలకి చాలా అవసరం అండి. ఎందుకంటే వాళ్ళకి మనీ విలువ అంతగా తెలియట్లేదండి. మనం అంటే ఈ మధ్యకాలం అందరూ మ్యాక్సిమం ఒక పిల్లల్ని లేదా ఇద్దరు పిల్లల్ని కనడం వల్ల వాళ్ళని గారాబం చేయడం వలన మరి వాళ్ళకి మనీ విలువ తెలియకుండా మనం పెంచుతున్నామో మరి కారణం ఏదైనా కూడా ఇప్పటి పిల్లలకైతే మాత్రం మనీ విలువ అందరికీ కాదండి, కొంతమందికైతే తెలియట్లేదనే చెప్పచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మనీని గురించి కొంచెం తెలుసుకుంటూ దానిని అర్థం చేసుకుంటూ మనీని అర్థం చేసుకోవడం అంటే ఏంటో అనుకుంటారేమో మళ్ళాను. అంటే అది ఉన్నప్పుడు, అంటే మనీ ఉన్నప్పుడు మనం దానిని కాపాడి జాగ్రత్తగా దాచుకోగలిగితే నిజంగా మనీ మనకు అవసరమైనప్పుడు ఖచ్చితంగా అది మనల్ని కాపాడుతుందండి. అలానే మనీ మన దగ్గర ఉన్నప్పుడు దానిని మనం కొంచెం మంచి మంచి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల డబ్బుని సంపాదిస్తుంది కదండి. ఇన్వెస్ట్మెంట్ అనేది మనకు తెలిసిన దాంట్లోనే చేయడం చాలా మంచిదండి. పోను వీడియోల్లో ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అనే ఐడియాస్ మీకైతే కొన్ని చెప్తానండి, కొన్ని వీడియోస్లో అయితేనే. ఎందుకంటే ఇంట్లో పెట్టుకుంటే మనీని ఏం సంపాదించలేదు కదా, అది అలా చీరల కిందో లేదా పోపుల పెట్టలోనో అలానే ఉండిపోతుంది. అలా కాకుండా మనం ఒక 1000 రూపాయలు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఎంత వస్తుంది అనేది నేనైతే పోను వీడియోలో చెప్తాను. అంటే 1000 రూపాయలు అనేది ఉదాహరణగా తీసుకున్నాను. సరే అండి, ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా మనం 10 రూపాయలతో ఏ విధంగా మనీని ఛాలెంజింగ్గా తీసుకుని సేవ్ చేయొచ్చు అనేది ఇప్పుడైతే ఒక చిన్న వీడియో రూపంలో మీకైతే చూపిస్తున్నాను. ఒకసారి మీరు కూడా చూసేయండి. ఇప్పుడైతే మనము 10 రూపాయల మనీ సేవింగ్ ఛాలెంజింగ్ని ఏ విధంగా మనమైతే మొదలు పెట్టచ్చో ఇప్పుడైతే చూసేద్దామండి. దీనికి నేను 30 రోజుల వరకు వేశాను. ఇప్పుడు ఫస్ట్ తారీఖున 10 రూపాయలు వేసామండి. అలాగే 2వ తారీఖున 20, 3వ తారీఖున 30, 4వ తారీఖున 40, 5వ తారీఖున 50, 6వ తారీఖున 60, 7వ తారీఖున 70, అలాగే 8న 80, 9న 90, 10న 100. ఈ విధంగా అయితే 10కి 10 పెంచుకుంటూ 10 రోజుల వరకు మనమైతే వేసాము. అసలు ఫస్ట్ డే 1 నుంచి డే 10 వరకు ఎంత అయింది అనేది ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూద్దామండి.
డే 1 నుంచి డే 30 వరకు 550 రూపాయలు అయితే అయ్యిందండి. ఇంతవరకు కొంచెం ఈజీగానే వేయచ్చు. మళ్ళీ ఇక్కడ నుంచి 11వ తారీఖున 110, 120, 130 వేసుకుంటాము, మాకు పర్వాలేదు అనుకునే వాళ్ళు ఆ విధంగా వేసుకోవచ్చు. లేదు ఇక్కడ నుంచి కష్టమవుతుంది అనుకునేప్పుడు మళ్ళీ 11న 10, 12న 20 సేమ్ ఫస్ట్ డే 1 నుంచి ఎలా అయితే చేసామో అట్లానే డే 2 నుంచి కూడా సేమ్ అలానే వేసేద్దాము. సేమ్ 550 అవుతుంది కదా. ఇప్పుడు సేమ్ మళ్ళా 21న సేమ్ మళ్ళా 30వ తారీఖు వరకు కూడా మనం ఆ విధంగానే వేసుకోవచ్చు. అంటే ఇంకా మేము చేయగలము అనేవాళ్ళు పెంచుకుంటూ వెళ్ళచ్చు. ఇంకా మేము చేయలేము అనేవాళ్ళము ఇలా 10 రోజులకు మాత్రమే చేసుకోవచ్చు. ఈ విధంగా ఫస్ట్ 10 రోజులు 550, తర్వాత 10 రోజులు 550, తర్వాత 10 రోజులు 550. ఈ విధంగా రోజు వేసుకోవచ్చు. లేదా 10 రోజులకి ఒకసారి 550 తీసివేసేయచ్చు. లేదా మంత్లీ శాలరీ వాళ్ళైతే ఈ మూడింటిని ఒకసారి కలిపి ఎంత వస్తుందో చూసి దాన్ని అయితే వేసుకోవచ్చు. ఒకసారి నెలకైతే ఎంత అవుతుందో చూద్దాము. 3 × 550 కదా. నెలకు వచ్చేసి అంటే 3 సార్లు వస్తాయి కాబట్టి 3 10 రోజుల్లో × 550 వేసాను. 1650 రూపాయలు అయితే అవుతుందండి మనకి నెలకి. 10 రూపాయలు చొప్పున వేస్తేనే ఒక నెలకి. ఇదే 6 నెలలకైతే ఎంత అవుతుందో చూద్దాం. ఫస్ట్ 3 నెలలకు చూద్దాము, తర్వాత 6 నెలలకు చూద్దాము. 3 నెలలకి 3 × 1650 కదా. 4950 రూపాయలు అయితే అవుతుంది 3 నెలలకి. ఇదే 6 నెలలకి ఎంత అవుతుందో ఒకసారి చూద్దాము. అంటే 6 × 1650 9900 అవుతుంది 6 నెలలకి. ఇదే 10 నెలలకి చూద్దామండి. 10 నెలలకి అంటే 10 × 1650 ఎంత అవుతుందో ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూద్దాము. అలాగే 10 నెలలకి 1600, 500 అయితే అవుతుంది. అలాగే 12 నెలలకి అంటే 1 సంవత్సరానికి 19800 అయితే అవుతుందండి. ఇది చిన్న అమౌంట్ ఏమీ కాదు. మనం ఏదైనా వస్తువు తీసుకోవాలనుకున్నా, ఏదైనా మన పిల్లలకి ఏదైనా చిన్న చిన్న వస్తువులు కానీ, లేదంటే స్కూల్ ఫీజు కట్టడానికి కానీ, ఇట్లా ఏ విధంగా అయినా మనం అయితే చేసుకోవచ్చు ఈజీగాను. ఇది పిల్లల చేత చేయించామనుకోండి, అంటే ఈ మధ్యకాలం పిల్లలకి ఎవరు రూపాయలు 2 రూపాయలు ఇవ్వట్లేదు కదా. ఎక్కడ చూసినా మ్యాక్సిమం 10 రూపాయలు 20 రూపాయలు ఇలానే ఇస్తూ ఉన్నాం. వాళ్ళ చేత కూడా చేయించామనుకోండి, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళకి నేర్పినట్టు అవుతుంది. మనం పొదుపు అనేది, మనీ ఛాలెంజింగ్ అనేది, మనీ సేవింగ్ అనేది నేర్పినట్టు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది వేసవికాలం అండి. వాళ్ళు కూడా ఇంట్లోనే ఉంటూ ఉంటారు. ఇంట్లోనే ఖాళీగా ఉంటారండి వాళ్ళు? అస్సలు ఉండరు. పోనీ ఖాళీగా టీవీ చూస్తామో, లేదంటే ఏదైనా చదువుకోవటమో, ఆడుకోవటమో ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ వాటితో పాటు వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు రోడ్డు మీద ఐస్ క్రీమ్లు వెళ్తూ ఉంటాయి, అవి కొనాలి, లేదా చిన్నపుచ్చుకుంటారు. లేదా రోడ్డు మీద సమోసాలు కానీ ఇట్లా చాలా వస్తూనే ఉన్నాయి కదండి. ఐస్ బళ్ళని, ఐస్ క్రీమ్స్ అని ఇలా. అవేనా? వాటితో పాటు ఇప్పుడు ఎక్కడికైనా తీసుకెళ్దామన్నా కూడా ఈ రోజుల్లో చాలా డబ్బులు అయితే ఖర్చు పెట్టాల్సి వస్తుంది కదా. ఇప్పుడు ఏదైనా మాల్కి వెళ్ళామనుకోండి, సరదాగా తిరిగేసి వచ్చేస్తామా? లేదు. వాళ్ళకి ఎంతో కొంత అయితే ఖర్చు పెట్టాల్సిందే. వాళ్ళు ఏదో ఒకటి అడుగుతారు. మనం కొనకపోతే మనకి కూడా మన పిల్లలు కదా, మళ్ళీ కొనకపోతే పాపం అనిపిస్తుంది. కంపల్సరీ కొంటూ ఉంటాం. అది అన్హెల్దీయా హెల్దీయా అనేది తర్వాత. మనమైతే మన పిల్లలకైతే మ్యాక్సిమం ఎవరైనా అంతే కదా, పిల్లల కోసమే కదా ఏది చేసిందని చెప్పి వాళ్ళు అడిగిందల్లా ఇంచుమించు కొంటూ ఉంటాం. అలా కాకుండా వాళ్ళకి మనీ గురించి కొంచెం తెలియచేసి ఈ విధంగా సేవ్ చేసుకుని తర్వాత ఒకేసారి పెద్ద అమౌంట్ వచ్చినప్పుడు వాళ్ళు అంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారంటే, ఇది మేము చేసుకుని మేము కొనుక్కున్నామా అన్న కాడికి వస్తుంది. భలే ఉంటుందండి ఆ ఫీలింగ్. చిన్నప్పుడు నాకు సైకిల్ కావాలని చెప్పి మా డాడీని అడిగితే, 5th క్లాస్లోనే అనుకుంటండి, అడిగితే మా డాడీ
ఇట్లానే రోజుకి 10 రూపాయలు ఇచ్చేవారు. అంటే ఇలా రెట్టింపు చేస్తూ ఇవ్వలేదు. రోజుకి 10 రూపాయలే ఇచ్చేవారు. నాకు అప్పుడు వచ్చి నెలకే 300 అయ్యేవి. 1 ఇయర్ తర్వాత నువ్వు సైకిల్ కొనుక్కో అని చెప్పేసి అన్నారు. డైలీ నీకు 10 రూపాయలు ఇస్తాను అని చెప్పి. సరే కదా అని చెప్పేసి నేను ఆ విధంగానే రోజుకి మా నాన్నగారు 10 రూపాయలు ఇస్తూ ఉంటే అది తీసుకుని ఖర్చు పెట్టకుండా హుండీలో వేసుకునేదాన్ని. అలాగా మరి మా నాన్న మళ్ళీ పైన ఎంతైనా వేసాడో లేదో నాకైతే తెలియదండి. అప్పట్లో నేనైతే 6th క్లాస్‌కి వచ్చేసరికి సైకిల్ అయితే తీసుకోగలిగాను. చాలా హ్యాపీగా ఉండిందండి. మరంటే ఇప్పుడు పిల్లలకి ఉంటుందో లేదో తెలియదు గానీ, అంటే సైకిల్ అని చెప్పట్లేదు. వాళ్ళకి ఏది అవసరం అంటే అది. నేను పోగు చేసుకున్న మనీతో నేను సైకిల్ కొనుక్కున్నాను. అదేమో ఆ డబ్బులు నేను సంపాదించలేదు, ఏమీ చేయలేదు. కానీ నాకు చాలా హ్యాపీగా ఉండింది. ఇప్పటికీ నేను చెప్పుకుంటూ ఉంటాను. ఆ సైకిల్ ఇప్పటికీ కూడా నా తర్వాత మా చెల్లి తర్వాత వాళ్ళ చెల్లి అట్లా వాడుకుంటూ వచ్చారు తప్ప అమ్మలేదండి ఆ సైకిల్ అయితేని. అది అమ్మమ్మ ఇంటికాడ ఇప్పటికీ అలా పక్కన గోడకే పెట్టుంటది. అంత హ్యాపీనెస్ ఇస్తుందన్నమాట. మనం మన చేతులతో మన సేవింగ్స్ చేసుకొని ఒక వస్తువు తీసుకుంటే. ఆ హ్యాపీనెస్ అనేది పిల్లలకి తెలియచేయాలండి. పిల్లలకి తెలియచేసి వాళ్ళు కూడా ఇలా పోగు చేసి ఏమైనా తీసుకోవాలి అనుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ మనం చెప్పాలి ఫస్ట్. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా ఎలా ఉంటుందనేది. మనం చెప్పి పిల్లలకి మనీ విలువ గురించి మనం అసలు డబ్బుల గురించి మనం చెప్పి, పొదుపు గురించి చెప్పి మనం తెలియచేసి, నువ్వు ఈ విధంగా కొనుక్కుంటే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు అని చెప్పేసి చెప్పడం వల్ల వాళ్ళు కూడా నేర్చుకుంటూ, డబ్బులు దాచుకుంటూ ఏదో ఒక ఐటెం అయితే తీసుకున్నప్పుడు వాళ్ళ హ్యాపీనెస్ మనకే తెలుస్తుందండి వాళ్ళ ఫేస్‌లోనే. చాలా బాగుంటుంది అది. ఈ విధంగా అయితే మనం సేవింగ్స్ అయితే చేసుకొని మనం సంవత్సరానికి ఇలా ఈ విధంగా అయితే మనం కొంత అమౌంట్ అయితే పోగు చేయొచ్చండి. నేనైతే ఆల్రెడీ ఇది మా పాప చేత చేయిస్తున్నాను. ఇప్పటి వరకు ఎంత ఎంత మనీ సేవింగ్స్ అనేది చేసింది అనేది చూపిస్తాను. ఒకసారి మీరు కూడా చూసేయండి. ఇదిగోండి మా పాప చేత నేను ఆల్రెడీ చేయిస్తున్నాను. అదేం తీసుకుంటుంది అనేది తెలియదు, కానీ ఏదో ఒకటి తీసుకోవాలి అనే ఉద్దేశంతో దానికి చెప్పి నేను ఈ విధంగా సైకిల్ తీసుకున్నాను అని చెప్పి దాని చేత అయితే చేయిస్తున్నాను. ఎంత అనేది అయితే ఇప్పుడు లెక్క పెట్టనండి, అదే లెక్క పెట్టుతుంది దానికి 1 ఇయర్ అయిన తర్వాత. ఇదిగోండి ప్రస్తుతానికైతే నేనైతే చేయిస్తున్నాను. ఈ 200 ఏంటో అనుకుంటారేమో, మొన్న వాళ్ళ మావయ్య ఇచ్చాడు, అది కూడా ఇందులోనే వేసేసింది. 100 అయితే నేనే ఇచ్చాను. ఈ 200 మొన్న వాళ్ళ మావయ్య దానికి వచ్చినప్పుడు ఇస్తే అది కూడా ఇందులోనే వేసేసింది. అంటే త్వరగా అయిపోతాయి అని చెప్పేసి ఇందులోనే వేసేసింది. ఇదిగో ఈ విధంగా అయితే, అంటే తన చేత లెక్క పెట్టించి తన చేత తనే కొనుక్కున్నట్టు అయితే బాగుంటుంది కదా అనేసి నేనైతే ఇప్పుడు మీ దగ్గర లెక్క పెట్టట్లేదు. మొన్న న్యూ ఇయర్కి స్టార్ట్ చేస్తుందండి. న్యూ ఇయర్కి నేనైతే ఈ ఛాలెంజింగ్ దాని చేత అయితే చేయించడం మొదలుపెట్టాను. చిన్నపిల్లల చేత కూడా మనం ఇలా చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా మనీ విలువ తెలిసి అలవాటు అవుతుందండి. ఇలా అదైతే కంపల్సరీ చేయడం అయితే మొదలుపెట్టిందండి. దానికి డిబ్బీ కూడా నేను కొనలేదు, దానికి నేను ఇచ్చింది ఈ డబ్బా అండి. డైలీ ఛాలెంజింగ్ అని చెప్పి రాసుకుని ఇందులోనే వేస్తూ ఉంటుంది. ఇందులోనే పెట్టేస్తున్నానండి మళ్ళా. ఈ విధంగా అయితే మనం, మీరు అనుకోవచ్చు ఇది కొత్తదేమో అని. ఇది కూడా కొత్తదేం కాదండి. ఆల్మోస్ట్ తీసుకుని 3-4 సంవత్సరాలు అవుతుంది. స్టార్టింగ్ నేను ఇందులో జీడిపప్పులు బాదం పప్పులు వేసేదాన్ని. తర్వాత ప్లాస్టిక్ మంచిది కాదు అంటున్నారు కదా, ఇంకా అందుకని చెప్పేసి తీసేసి స్టీల్ డబ్బాలో వేసాను. కాకపోతే ఇది నేను స్టిక్కర్ల గట్రా ఏమీ తీయలేదని అసలు పెద్దగా వాడలేదు. ఇంకా దీన్ని ఎందుకు వేస్ట్ చేయటం అని చెప్పేసి ఇట్లా మనీ పరంగా అయితే వేస్తున్నాము. సరేనండి, ఇప్పుడైతే మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఒక చిన్న లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల ఈ ఛానల్ మరింత ముందుకు వెళ్తుందంటండి. అలాగే మీ సజెషన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి అయితే ఇవాటికి ఇదేనండి వీడియో. ఉంటానండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు బాయ్ అండి.